క్లియర్ కదా, కనిపిస్తుంది కదా? చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, షీట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, షీట్ ఓపెన్ చేసి మొత్తం చదవాలి మీరు. షీట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తారా? చూడండి. సో డేటా టైప్స్ ఇన్ SAP. కాన్సెప్ట్ ఏంటి? డేటా టైప్స్ ఇన్ SAP. In ECC version, data has been stored in rows wise in tables. ECC లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. చెప్పాను కదా మీకు, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ECC డేటా అంతా కూడా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. In S/4HANA, data has been stored in columns wise in tables. ECC లో రోస్ వైజ్ గా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S/4HANA లో కాలమ్స్ వైజ్ గా డేటా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ ఎంతవరకు? క్లియరా కదా? Yes, sir. ECC Yes. interview point and interview question. ECC data in ECC version, data has been stored in rows wise in tables. In S/4HANA version, data has been stored in columns wise in tables. ఇలా డేటా అనేది స్టోర్ అవుతుంది. తర్వాత టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ SAP. SAP లో ఎన్ని రకాల డేటా ఉంది? సెలెక్ట్ చేయండి. నేను చెప్తున్నప్పుడు సెలెక్ట్ చేయాలి. ఆ రెడ్ కలర్ లో ఉంది చూడండి. 4 టైప్స్ ఆఫ్ ది డేటాస్ ఉన్నాయి. సెలెక్ట్ చేయండి సార్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా? Yes, sir. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయమని చేయట్లేదు ఏంటి? చేశారా లేదా? మీరు కర్సర్ మూవ్ చేస్తున్నారా లేదా? చేస్తున్నాం సార్, ఆల్రెడీ సెలెక్ట్ చేసే ఉంది. నాకెందుకు స్టక్ అయి కనిపిస్తుంది? మీది స్క్రీన్ స్టక్ అయి కనిపిస్తుందండి. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి మళ్ళీ చేయండి. లెఫ్ట్ అవ్వకండి. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి మళ్ళీ చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది. స్లో ఉంది మీ నెట్వర్క్, చూసుకోవాలండి. లాస్ట్ డే కూడా స్లో ఉన్నట్లుంది. చూడండి. SAP లో డేటా ఎన్ని రకాలు ఉంటుంది చూడండి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా మనకు సంబంధం లేదు. 3 types of data ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ SAP? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఫస్ట్ వన్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. SPRO స్క్రీన్ లో చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా తిరిగి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఫోర్త్ వన్, ప్రోగ్రామింగ్ డేటా. ఎనీవే SAP లో 4 types ఆఫ్ ది డేటాస్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా. ఈ డేటాస్ ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్ని రకాలు ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ప్రోగ్రామింగ్ డేటా. 4 types ఆఫ్ ది డేటాస్ ఉన్నాయి. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మీ స్క్రీన్ మీరు మూవ్ చేస్తున్నారు కానీ మాకు కనిపించట్లేదండి. ఏం చేద్దాం? మీ నెట్వర్క్ స్లో ఉన్నట్లుంది, మాకు లేట్గా వస్తుంది. ఇంకొకరిని ఎవరైనా చేయమండి సార్, లేదంటే చేయండి. మరి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎవరు లేదు చేసేవాళ్ళు. చేయండి, ఇంకోసారి చేయండి. మళ్ళీ చేయండి.
మీరు చేస్తారా? మీరు చేయండి మేడం, మీరు చేయండి బెటర్. ఓకే సార్. రికార్డింగ్ అనేది మీరు ఆఫ్ చేయకండి, లెఫ్ట్ అవ్వకండి గ్రూప్ నుండి. రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది మీరు లెఫ్ట్ అయితే. మేడం ఓకే గారు చేస్తారు. మేడం చేయండి మేడం. షీట్ ఓపెన్ చేయండి. చూడండి, సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఏమేమి డేటాస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా. 4 టైప్స్ ఆఫ్ ది డేటా అనేది SAP లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదు, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేది ట్రాన్సాక్షనల్ డేటా అంటే. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? సెలెక్ట్ చేయండి కింద. ట్రాన్సాక్షనల్ డేటా అది కాదు, ఎక్కడ ఉంది? పేరా సెలెక్ట్ చేయండి. ఇది ట్రాన్సాక్షనల్ డేటా అంటే. ట్రాన్సాక్షనల్ డేటా అంటే వాట్ ఎవర్ ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. In SAP easy access screen, we can post any document entry. It is nothing but transactional data. మీరు ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏం చేస్తారు? ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏం చేస్తారు? మీరు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ చేస్తారు. దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. అది మొత్తం సెలెక్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 1 చూడండి. ట్రాన్సాక్షనల్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు ఇక్కడ, ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇన్ SAP easy access screen, we can post any document entry. It is nothing but transactional data. GL posting, GL clearing, vendor invoice posting, vendor invoice clearing, customer invoice posting, customer invoice clearing, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా అంటారు దీన్ని. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ది SAP easy access screen, we can create any master data. It is called master data. మాస్టర్ అంటే GL మాస్టర్. నెక్స్ట్ క్లాసెస్ లో మనం వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే మాస్టర్ డేటా అంటారు. టీఆర్ జనరేట్ అవ్వదు, ఇక్కడ కూడా. మాస్టర్ డేటా టీఆర్ జనరేట్ అవ్వదు. తర్వాత కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? SPRO స్క్రీన్ లో చేస్తాం. SPRO SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్ IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా వెళ్తాం. దీనికి కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ఇక్కడ టీఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటాలో టీఆర్ జనరేట్ అవ్వదండి. కాన్ఫిగరేషనల్ డేటాలో మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. ఇన్ ది SPRO స్క్రీన్ we can do the different types of the configurations based on the client requirement. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇన్ ది SPRO స్క్రీన్ we will do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. SPRO స్క్రీన్ లో చేస్తాం. దీనికి కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. దీనికి కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ఇక్కడ టీఆర్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమైందా? డేటా టైప్స్ అర్థమైందా మీకు? 3 టైప్స్ ఆఫ్ డేటా అర్థమైందా లేదా? ఇంటర్వ్యూకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూకి వచ్చాను. మరి ప్రోగ్రామింగ్ డేటా ఉంది కదా, మరి దాని సంగతి ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా we are not responsible for the programming data. Who will take care of the programming data? ప్రోగ్రామింగ్ డేటాకి మనం రెస్పాన్సిబుల్ కాదండి. ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు ప్రోగ్రామింగ్ డేటాకి? అబాప్ కన్సల్టెంట్. వెరీ గుడ్. అబాప్ కన్సల్టెంట్ అనే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఓకేనా? రైట్. సో ఈ డేటాస్ గురించి గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. ట్రాన్సాక్షనల్ డేటా, డే టు డే ట్రాన్సాక్షన్స్, GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ కూడా. మాస్టర్ డేటా, GL అకౌంట్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్, మాస్టర్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా SPRO స్క్రీన్ లో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will map the client information on the SAP అని చెప్పాలి.
క్లియర్ కదా? ఇవి 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ప్రోగ్రామింగ్ డేటా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ఇది మ్యాండేటరీగా చెప్పాలి. నెక్స్ట్ డేటా ఫ్లో చార్ట్ ఇన్ ఎస్ఏపి. నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి. అది డౌన్కి వెళ్ళండి. చూడండి డేటా ఫ్లో చార్ట్ ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపి అనేది ఈ డేటా ఫ్లో ఎలా ఉంటుందో చూడండి. ఎస్ఏపి డేటా ఫ్లో ఎలా ఉంటుంది? ప్రోగ్రామింగ్ డేటా. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి అంటే ఏంటి? అది ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి ఇస్ ఏ రోబో. ఇట్ ఈస్ లైక్ ఏ రోబో. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. SAP is a software. Software is nothing but a program. SAP అనేది ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. కంపెనీ కోడ్ క్రియేషన్, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, సారీ కాన్ఫిగరేషన్స్ అంటే SPRO స్కిల్లోకి వస్తుంది. అవన్నీ కాన్ఫిగరేషన్స్ కిందకి వస్తాయి. కంపెనీ కోడ్ క్రియేషన్ అంటే TR జనరేట్ అవుతుంది కదా, అవన్నీ కూడా ఏంటి? కాన్ఫిగరేషన్స్. ఎస్ఏపి ప్రోగ్రామ్ లేదంటే ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేషన్, ఇవన్నీ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేసుకుని ఏం చేస్తాం? మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. OBD4 లో GL గ్రూప్స్ క్రియేట్ చేసాం. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం. వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. వెండార్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్. కస్టమర్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. అంటే కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేసుకుని మనము మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాము. క్లియరా? Yes, sir. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఎలా జనరేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షనల్ డేటా ఎలా పోస్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా. GL డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, మాస్టర్ డేటా. వెండార్ మాస్టర్ డేటా. వెండార్కి పేమెంట్ చేసినట్లు ఎంట్రీ పోస్ట్ చేస్తాం. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండార్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాడు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. ఇట్లా బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా, GL మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, వీటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామంటే మనము ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తామన్నమాట. ఇది ఫ్లో ఆఫ్ డేటా ఫ్లో చార్ట్ ఇన్ SAP అంటే చెప్పాలి మీరు. ఇంటర్వ్యూ క్వశ్చన్ డ్యామ్స్ గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి మీరు. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP. సెలెక్ట్ చేయండి. ఏమైంది? ఎందుకు లెఫ్ట్ అయ్యారు ఆవిడ? ఎందుకు లెఫ్ట్? పవర్ కట్టా? స్క్రీన్ షేర్ చేసిన వాళ్ళు లెఫ్ట్ అవ్వకండి, ఉన్నట్టు వెయిట్ చేయండి. మేడం ఎందుకు లెఫ్ట్ అయ్యారు? హలో మేడం, జాయిన్ అయ్యారు లేదా? మేడం ఏంటి ప్రాబ్లం? ఏంటి లెఫ్ట్ అయ్యారు మీరు? మేడం స్క్రీన్ షేర్ చేయండి. ఓపెన్ చేయండి. చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP. ఇదేం ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, జస్ట్ వినండి అంతే. ఇక్కడ చెప్పేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. ఇంతకు ముందు అన్నీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ ఇంకా. చూడండి, ఇక్కడ ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్.
customized configurations, client specific configurations, copying things. 3 types of configurations ఉన్నాయి. ఇవి జస్ట్ వినండి, ఇంపార్టెంట్ ఏం కాదు. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? 70% ఉంటాయి కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. It is depending on the client requirement, based on the blueprint, we will configure the customized configurations. ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే it is depending on the client requirement, based on the blueprint, we will configure the customized configurations. అంటే ఏంటి? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేస్తూ మనం చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కంపెనీ కోడ్ క్రియేషన్, ఇంకా ఏమేమి, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేషన్, వీటన్నిటిని స్టాండర్డ్ గా రెగ్యులర్ గా మనం చేసాం కదా, అవన్నీ కూడా కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 70% అవి. నెక్స్ట్ వన్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అన్నారు. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. సెకండ్ పాయింట్ మేడం, నేను చదివేటప్పుడు కొంచెం సెలెక్ట్ చేయండి ఆ లైన్స్ అన్ని. సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మన సర్వర్ లో ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది, స్టాండర్డ్, డిఆర్ డాక్యుమెంట్, డిఏ డాక్యుమెంట్, ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ. దీన్ని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేశారు, మీరు ఓన్ గా చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 ఉంది, V3ని కాపీ చేసి మనం ఓన్ గా కూడా క్రియేట్ చేసాం. లేదు, V3 ఉపయోగిస్తారా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎయిటీ కోడ్ లో చేసాము, OB29 కదా, OB29 లో మనం ఏం చేసాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాము, V3ని కాపీ చేసాం. లేదు, V3 చెయ్యము, ఓన్లీ స్టాండర్డ్ ఉన్నదాన్నే మీ కంపెనీ కూడా అసైన్ చేస్తా అంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ. V3 ఇస్ ద స్టాండర్డ్. లేదంటే K4, వేరే కంట్రీస్ కి K4 వాడతారు, అది కూడా స్టాండర్డ్. సపరేట్ గా మీరు చేయాల్సిన అవసరం లేదు. తర్వాత లెడ్జర్స్, 0L లీడింగ్ లెడ్జర్ అంటారు. IAS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అంటారు. 0L స్టాండర్డ్. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఇవన్నీ కూడా స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అని అర్థం. క్లయింట్ స్పెసిఫిక్ బై డిఫాల్ట్ SAP లో డిఫైన్ చేసి ఉన్నాయి. మీకు తెలుసా? సర్వర్ లో ఓపెన్ చేసి చూస్తారా? అవసరం లేదా చెప్పండి. KR డాక్యుమెంట్ OB7 లో చూసాం కదా, అది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ SAP టర్మినాలజీ ప్రకారం OB29 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటుంది, తెలుసు కదా మీకు? అది. తర్వాత చూడండి కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్. కాపీయింగ్ థింగ్స్ అంటే ఏంటి? SAP లో స్టాండర్డ్ గా ఉన్న వాటిని మనం కాపీ చేస్తాం. V3 వేరియంట్ ని కాపీ చేసాం, మనం కాపీ చేసి వన్ మోర్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. Here we are copying from the standard configurations. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం చేసాం? మనం కాపీ చేసాం. కాపీ చేసామా లేదా? అంటే కాపీ చేసుకుంటాం. వీటిని ఏమంటారంటే, ఇప్పుడు OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా కాపీ చేసాం. 1001 ఉంటుంది. అంటే SAP లో ఉన్న కాన్ఫిగరేషన్స్ ని, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ ని కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా మనం మార్చుకుంటాం. దీన్ని ఏమంటారంటే కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఇది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. పైన చెప్పినవి ఇంపార్టెంట్, డౌన్కి వెళ్ళండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ SAP? SAP లో ఎన్ని రకాల మెసేజెస్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్? there are 4 types of the messages. మీరు కాన్ఫిగరేషన్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్, yellow మెసేజ్, గ్రీన్ మెసేజ్, ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇవి ఏంటో తెలుసుకోండి. గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? గ్రీన్ మెసేజ్ అంటే కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయినట్లు. ఇవి జస్ట్ ఐడియా కోసం అండి, ఇవేమి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఫస్ట్ లో ఇంపార్టెంట్ అని చెప్పారు, టైప్స్ ఆఫ్ డేటా ఇంపార్టెంట్, ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వినండి. గ్రీన్ మెసేజ్ అంటే ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్, ఇట్ మీన్స్ యువర్ కాన్ఫిగరేషన్, యువర్ యాక్టివిటీ వాస్ సక్సెస్ఫుల్. గ్రీన్ మెసేజ్ అంటే మీ కాన్ఫిగరేషన్, మీరు కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్ గా చేశారు, యాక్టివిటీ కూడా సక్సెస్ గా చేశారని అర్థం.
అంటే మీ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ అయినట్లు. వెండార్ క్రియేట్ చేసినా, వెండార్ పోస్టింగ్ చేసినా, జిఎల్ క్రియేట్ చేసినా, జిఎల్ పోస్టింగ్ చేసినా, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మీరు ఏదైనా చేయండి. లాస్ట్లో గ్రీన్ మెసేజ్ కనిపిస్తే మీనింగ్ ఏంటి? యువర్ యాక్టివిటీ ఆర్ యువర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారని అర్థం. గ్రీన్ మెసేజ్. ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎల్లో మెసేజ్ వస్తే దాని గురించి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. దానివల్ల ఎఫెక్ట్ అవ్వదు. జస్ట్ వార్నింగ్. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అంటే వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. మీరు రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటి? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఇట్స్ లైక్ ఏ వెహికల్. రిటైన్ ఎర్నింగ్స్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్కి. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కూడా మనం ఏం చేస్తాము, అక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అంటే ఎర్రర్ అంటే గ్రీన్ మెసేజ్, ఎల్లో మెసేజ్ వస్తుంది, ఏం కాదు. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 లో కూడా మనకు వస్తుంది ఒక మెసేజ్, ఒక ఎర్రర్ వస్తుంది, ఎల్లో మెసేజ్ వస్తుంది. వాటి వల్ల ఏమీ కాదు. ఒక ఎంట్రీ పోస్ట్ చేసినా ఏదైనా జరగచ్చు, దానివల్ల ఎఫెక్ట్ అవ్వదు. సో దీనివల్ల ఏంటి? దిస్ ఇస్ లైక్ జస్ట్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్, మూవ్ ఫార్వర్డ్ అని అర్థం. ఎల్లో మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్, రాంగ్ కాన్ఫిగరేషన్, వీ నీడ్ టు గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్. మీరు తప్పుగా ఏదైనా కాన్ఫిగరేషన్ చేశారనుకోండి, ఈ రెడ్ మెసేజ్ ఏదైనా వస్తుంది అనమాట, రెడ్ మెసేజ్ అది. నెక్స్ట్ బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, డెబిట్ రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఆ లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 బ్లాక్ లో ఉండాలి, కానీ బ్లూలో ఉంటుంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని వస్తుంది మెసేజ్ మనకి కింద. దానిపైన డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఏదన్నా ఇవ్వాలి, ఇస్తే ఆ మెసేజ్ అనేది కనిపించదు. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. కానీ పర్టికులర్ ఫీల్డ్ ఏదన్నా టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ మీరు ప్రాపర్గా ఇవ్వకపోతే ఈ మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది బ్లూ మెసేజ్ అంటారు. బ్లూ మెసేజ్ అర్థమైందా? క్లియరా? మనకి మీకు బ్లూ మెసేజ్ వచ్చిందా రాలేదు ఇంతకు ముందు క్లాస్లో? సిమ్యులేట్ చేస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ బ్లూ లైన్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అవి బ్లాక్ లో ఉంటాయి, కానీ బ్లూ లైన్ లో కనిపిస్తుంది. అప్పుడు లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఏదన్నా ఇవ్వమంటది, అది ఇవ్వాలి. ఇస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. బ్లూ మెసేజ్. క్లియర్ కదా? నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ క్లోజ్ చేయండి, కనిపించట్లా. ప్రాక్టీస్ పర్పస్ ఉపయోగిస్తాం, ట్రయల్ పర్పస్. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫస్ట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఆన్ ది శాండ్ బాక్స్ సర్వర్. ఇంగ్లీష్ ఏమైనా తప్పుగా చదివితే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక సర్వర్ ఇచ్చాను నేను, 1000 రూపీస్ పే చేస్తే 3 months ఇస్తున్నాను యాక్సెస్. ఏమవుతుంది ఇక్కడ? మీరు నేర్చుకోవడానికి క్లయింట్ నెంబర్ 800 ఇస్తున్నాను, నేర్చుకోవడానికి ఒక ట్రయల్ వెర్షన్ అనమాట ఇది. జాబ్లోకి వెళ్ళారనుకోండి, మీరు ఎవ్రీ మంత్ మళ్ళీ ఎవ్రీ 3 monthsకి 1000 పే చేయగలరా? సర్వర్ కొనుక్కోగలరా? ఎందుకు అంత అవసరం ఏముంది? అందువల్ల ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు మీకు ఒక శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో నేర్చుకుంటారు. ఇక్కడ ఎలాగ నేర్చుకుంటున్నారు అక్కడ కూడా శాండ్ బాక్స్ సర్వర్లో ప్రాక్టీస్ చేస్తారు. సక్సెస్ఫుల్గా మీకు అవుట్పుట్ వచ్చిందనుకోండి, అప్పుడు యాక్చువల్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఫస్ట్ మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? ఏమైనా కొత్త సినారియోస్ ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టికల్ ఆర్ ట్రయల్ పర్పస్. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫస్ట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ది ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ది శాండ్ బాక్స్ సర్వర్. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. Once all the configurations are correct or successful, then we will implement on the development server in the real-time projects. ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఎక్కడ చేస్తారంటే శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తామండి. ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత మేము యాక్చువల్ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాము అని చెప్పాలి. క్లియరా కదా? Yes sir.
శాండ్ బాక్స్ సర్వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ అన్నానంటే ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు? గుర్తుపెట్టుకోండి, ఇది మీకు నాలెడ్జ్ పర్పస్ యూజ్ అవుతుంది. ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి. 2 టైప్స్ ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ అంటే ఎవరు? వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎవరు ఫంక్షనల్ అంటే ఎవరు? ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్, వీళ్ళంతా కూడా ఫంక్షనల్. టెక్నికల్ అంటే అబాపర్ అన్నమాట. అబాపర్ ఒక్కడనే టెక్నికల్ అంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్సే. Who are the functional consultants in SAP? Functional consultants అంటే functional consultant means FI consultant, CO consultant, MM consultant, PP consultant, SD consultant, ఇంకా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. 36 or 37 మాడ్యూల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. అదర్ దాన్ అబాప్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. ఒక్క అబాప్ కన్సల్టెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్సే. ఒక్క అబాప్ కన్సల్టెంట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్సే, గుర్తుపెట్టుకోండి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా మనమే జనరేట్ చేస్తాం, మాస్టర్ డేటా మనమే క్రియేట్ చేస్తాం, కాన్ఫిగరేషనల్ డేటా మనమే చేస్తాం. సో ఫంక్షనల్ కన్సల్టెంట్, వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్. SAP FICO కన్సల్టెంట్ ఈజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. Who are the technical consultant? Technical consultant అంటే ఎవరు? Technical consultant means ABAP consultant. ABAP అంటే Advanced Business Application Programming. ABAP consultant, we will write the program and they will take care of the programming related tasks. ABAP consultant అనే వాళ్ళు ప్రోగ్రామింగ్ సంబంధించిన టాస్క్స్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ సంబంధించినవి అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. There are technical consultant will be responsible for the programming data. టెక్నికల్ కన్సల్టెంట్స్ అందరూ కూడా ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్ అన్నమాట. క్లియరా? క్లియరా కదా? ఇది మొత్తం చదవండి. ఈ నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. మీరు మీరు డౌన్లోడ్ చేయటం, చదువుకోవటం. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్ అనాలిసిస్. టేబుల్స్ లో స్టోర్. వెరీ గుడ్. All type of data, transactional data, master data, configurational data has been saved as a tables లో స్టోర్ అవుతుంది. లాస్ట్ క్లాస్ లో మనం డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. SC69 ట్రాన్సాక్షన్ కోడ్ లో డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసాం. అక్కడ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. డేటా అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఈ డేటా అంతా కూడా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవుతుందా? నో, జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవుతుందా? నో. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా బిలాంగ్స్ టు ఎండ్ యూజర్ స్క్రీన్. ట్రాన్సాక్షనల్ డేటా క్రియేషన్, మాస్టర్ డేటా క్రియేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎండ్ యూజర్. కాన్ఫిగరేషనల్ డేటా రెస్పాన్సిబుల్ ఫర్ ది FI కన్సల్టెంట్. మీట్లో ఉండాలండి. FI కన్సల్టెంట్. మరి ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి కాదు, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా కూడా రెస్పాన్సిబుల్ FI కన్సల్టెంట్. ఎందువల్ల? ఎండ్ యూజర్ తెలియకపోతే మనమే చేయించాలి కాబట్టి. ప్రోగ్రామింగ్ డేటాకి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? ABAP కన్సల్టెంట్. క్లియరా? అది ఇది మొత్తం చదవండి. నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తున్నాను. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని చదవటమే. మీకు మెటీరియల్ ఇచ్చాను అనుకోండి, ఒక 500 పేజెస్ ఉంటుంది. అదంతా చదవాలంటే మీకు మైండ్ పనిచేయదు.
నెట్లో వచ్చేస్తుంది. నేను సింపుల్గా మీకు ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పిన వాటిలోంచి 90% వస్తాయి. కాబట్టి ఇవి మొత్తం చదవాలి మీరు. క్లియర్ కదా? Yes, sir. ఎస్ఏపీలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపీ? 2 screens. ఏంటవి? End user screen. End user, SPR. SPRO screen. వెరీ గుడ్, అప్రిషియేట్. కరెక్ట్ ఆన్సర్. చెప్పాలి, ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏంటి రేపు చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను. హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్. చూడండి, ఇంపార్టెంట్ క్లాస్ రేపు చెప్తాను మీకు. రేపు చెప్తాను. ఓకేనా? క్లియర్ కదా? రేపు చెప్తాను ఇవన్నీ. క్లియర్, అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. రైట్, ఇవన్నీ చదవండి. నేను ఇచ్చిన షీట్ అంతా చదవాలి. ఎప్పుడు అడిగినా చెప్పాలి. చెప్పకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది అటెండ్ ది ఇంటర్వ్యూస్కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మీకు ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ నేర్చుకుంటేనే వస్తుంది. ఏమీ రాకుండా రెజ్యూమ్ పెట్టకండి. టైం వేస్ట్, మనీ వేస్ట్. కాబట్టి సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది రోజు చేసుకోండి. ఇవన్నీ చదవాలి. వీటిలో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అవన్నీ చదవండి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఇవన్నీ చదవండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ మీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. రేపు మార్నింగ్ సేమ్ టైం 10 o'clock జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Thank you, sir.